సామాన్లు అందుకో. అందుకుంటా ఎట్లా బతుకుతావో ఈ భయస్తుడు. బ్యాంకుకి వెళ్తే ఆ స్టాఫ్తో రోజు మాట్లాడితే మానవ సంబంధాలు అది టైం అదొక అనుబంధం. ఇప్పుడున్న కాలంలో టైం ఎంత ఇంపార్టెంట్. ఏ పని చేయాలన్నా ఫోన్ వచ్చేసింది. ఆ గిన్నె తీసుకు, వెనకాల ఉంది. ఒక 5 గంటలు నూనె, 5 గరిటెలే. టమాటా అలసందకాయల కూరరా. అలసందకాయలు ఒకటే కదా. అంతే, ఒకటే. జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇప్పుడు ఈ పచ్చివాసన పోవాలనా? అంతే అంతే. ఎప్పుడైనా నిప్పు వచ్చినప్పుడు అది బాగుంటది బాబాయ్. మనం బాగానే ఉంటుంది, కానీ ఒక మాట చెప్తాను విను. ఎప్పుడైనా నిప్పు వచ్చింది అనుకో, నిప్పు బంద్ చేసే అవసరం వచ్చింది అనుకో, ఏం చేయాలి చెప్పు? ఏముంది, మూత పెట్టేయాలి. దానికి ఆక్సిజన్ లేకుండా చేయాలి. ఉల్లిపాయలు చెప్తా. ప్రాణవాయువు ఉంటేనే మంట ఉంటుంది. తడిగుడ్డ వేసావనుకో ఆక్సిజన్ రాదు, మూత పెట్టావనుకో ఆక్సిజన్ రాదు, ఆరిపోద్ది. అది కరెక్టే బాబాయ్. 1.5 చెంచాలు ఉప్పు, నార. చాలు 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 చాలు. అవి కూడా టమాటాలు ఉన్నాయి కాబట్టి 1.5, లేకుంటే ఒకటే చాలు. ఓహో, టమాటాల కోసమా? పసుపు, అలసందలు వేసేయి, అలసంద కాయలు వేసేయి. అంతే, బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గని. మూత పెట్టి మంట తగ్గించేయాలి. అలాగే. ఫ్యాన్ అందుకో, పొయ్యి వెలిగించు. మిరియాలు ఏందో మనకేమో పుట్టిన కాడి నుంచి కాయిన్స్, నోట్లే అలవాటు. ఇదంతా ఈ కొత్తగా వచ్చింది, ఇందులో మోసాలు ఉన్నాయంటారు. ఏం లేవు. ప్రతి దాంట్లో మోసం ఉంటుంది. బ్యాంకులో మోసం ఉంటుంది, ఫోన్లో మోసం ఉంటుంది. మనం మోసపోవద్దు బాబాయ్, అంతే. ధనియాలు, పుట్నాల పప్పు, వేసే ఎండుమిరపకాయలు, వెళ్ళి పొడి కొట్టుకుని రావాలి. అదే ఇప్పుడే కాదు, కొంచెం టైం ఉంది, చెప్తాను. తీసే పళ్ళెలు వేసే. ఫస్ట్ పొయ్యి కట్టేయాలి, ఫ్యాన్ దూరం పెట్టు. మొత్తం బాగా కలుపు. టక్క కలపాలి ఒక రౌండ్. టమాటాల మీద కారం పొడి, తర్వాత కలుపు.
నీళ్ళు ఎన్ని వేయాలి బాబాయ్? ఇప్పుడు కాదు, ఇప్పుడు కొంచెం మగ్గిద్దాం. నువ్వు ఇది వెళ్ళి పొడి కొట్టుకుంటురా, ఈ ఎండుమిరపకాయలు, మిరియాలు, పుట్నాలు. మరి నీళ్ళు ఎప్పుడు వేయాలి? వచ్చిన తర్వాత కొంచెం మగ్గితేనే టేస్ట్. ఈ ధనియా మసాలా పొడి కొట్టుకుంటురా. కొడేస్తా, మన చేతుల పని. దబాదబ్ దబాదబ్ దబాదబ్. బాబాయ్ ఇదిగో పొడి చేసుకొని వచ్చింది. మొత్తి మగ్గినట్టేనా? బ్రహ్మాండంగా. అరే వా, పొడి వేసాయి, సూపర్గా మగ్గింది బాబాయ్. మొత్తమా సగమా? మొత్తం వేసాయి. నీళ్ళు ఏమైనా వేయాలన్నా ఇప్పుడు అన్నద్దా? కొంచెం ఆగు, నా చేతిలో కసూరి మేతి ఉంది. ఓహో, అది కూడా పొడి తీసుకొచ్చి చేస్తున్నాను. ఇది కూడా వేసేసి అప్పుడు 1.5 టంబ్లర్ నీళ్లు వేయి. అబ్బా, ఏంది ఇంత పొడి పొడి చేసిన బాబాయ్? కసూరి మేతి. కలిపేసి వదిలేసాయి. వదిలే కాసేపు అలాగా మొదట పెట్టే, సగం సగం. ఆ టమాటా అలసందల కూర పక్కన పెట్టేసి మూకుడు ఎక్కించే అదే పొయ్యి మీద. అయినట్టేనా ఇది? అయిపోయింది. ఇంకో బట్ట తీసుకున్న పక్కన పెట్టి ముందు మంట తగ్గించు. ఆ స్టీల్ పాత్రలోకి మార్చు. గరిటిచ్చేస్తే చేసేస్తా. కొంచెం పైనుంచి కొత్తిమీర. ముందుగా గిన్నె పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, అలసందకాయలు వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు ప్యాన్ పెట్టి మిరియాలు, ధనియాలు, పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గిన అలసందల్లో టమాటా ముక్కలు, కారం వేసి బాగా కలిపి మనం ముందుగా తయారు చేసుకున్న పొడి, కసూరి మేతి, నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు మగ్గించి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే టమాటా అలసంద కాయల కూర రెడీ.